గత 10 సంవత్సరాల మీ చీకటి చరిత్ర, ప్రజాపాలనలో మేము చేస్తున్నటువంటి సంక్షేమాల చరిత్ర రెండింటినీ కూడా బేరీజు వేసుకోవడమే కాదు, ప్రజా కోర్టులనే తెలుసుకుందాం. దానికి 8 తారీఖు దాకా ఎందుకు, రేపే తెలంగాణ అసెంబ్లీ ముంగట ఉంటున్నటువంటి అమరవీరుల స్తూపం కాడికి 12 గంటలకి రా. తారక రామారావు గారు పాపం ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఎవరు అని చెప్పి మాట్లాడినటువంటి తారక రామారావు ఈరోజు ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన యొక్క వ్యవహారం రావాలని చెప్పి తాతాలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే, అహంకారంతో ఎవరు అనేటటువంటి నీ యొక్క అహంకారాన్ని దింపి వెనుకబడి ఆయన పేరు పక్కన రావాలనేటటువంటి పాకులాడేటటువంటిగా చేసినటువంటి ఆయన పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సొంత శక్తితో ఎదిగినటువంటి వ్యక్తి. నిన్ను కాదు మీ నాయననే తొక్కి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ప్రతిపక్షంలోకి పోయినా కేటీఆర్ బుద్ధి అయితే మాడతలేదు, అహంకారం అంతకంటే దిగుతలేదు. రైతుల వ్యవహారం ఏం గొప్పకుందని చెప్పి చెప్తామని చెప్పి తయారవుతున్నావు. ఒరేసే ఉరన్నందుక, లేకపోతే బంగారు తెలంగాణ పల్లెంలో పెట్టి మిగులు బడ్జెట్ తోటి ఇస్తే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుడు శాతగాని వాళ్ళు ఈరోజు వచ్చేసి రైతు సమస్యల మీద మాట్లాడతారంట. మీ ముఖాలకి 1,00,000 రూపాయలు ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది, ఆ రోజు బంగారు గని లెక్క ఎట్లాంటి అప్పులు లేకుండా ఉంటున్నటువంటి తెలంగాణ రైతులకు చేయాలనుకుంటే ఆకాశం ఎత్తుగా చేసేటటువంటి అవకాశం ఉంటున్నటువంటి తెలంగాణ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ముఖాలు కాదు మీరు. ఈరోజు రైతు సమస్యల మీద మాట్లాడతామంట. వరి కుప్పల మీద రైతులు చచ్చిపోతే పోయి పలకరించిన పాపన ఓడలేడు, మీరు రైతు సమస్యల గురించి మాట్లాడదామంట. 24 గంటల కరెంట్ వస్తలేదని చెప్పి రోడ్లు ఎక్కినటువంటి రైతుల సాక్షిగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే జోగులాంబ గద్వాల దాకా సబ్స్టేషన్ల కాడికి పోదాం, 24 గంటల కరెంటు లేదు అని చెప్పి పోతే లాగ్ బుక్లు ఎత్తుకపోయినటువంటి దొంగలు ఈరోజు రైతుల సంక్షేమాల గురించి మనం ఛాలెంజ్ అని చెప్పి మాట్లాడుతుండం. కొంచెమన్నా సిగ్గుపడాలి. ఇవన్నీ అంశాలు ఇట్లుంటే అధికారంలో 10 సంవత్సరాలు ఉంటే, ఈ 10 సంవత్సరాలు కూడా అధికారికంగా నీళ్లు నిధులు నియామకాలన్నీ మనం ఏదైతే ఉద్యమం నినాదం లెక్క తీసుకొని మనం కొట్లాడుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అధికారికంగా మన నీటి వాటాని పక్క రాష్ట్రాలకి కొల్లగొట్టినటువంటి ఈ తెలంగాణ ద్రోహులు ఈరోజు సంక్షేమాల గురించి, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉన్నది మీకు, మీ సూరత్లకి. 2016లో పోయి ఎపెక్స్ కమిటీ కాడ పోయి మాట్లాడొచ్చిన వాళ్ళు ఎవరు, సంతకాలు పెట్టొచ్చిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? కృష్ణా జలాల వాటాని అప్పనంగా ఆంధ్రాకి దోచిపెట్టిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? లేకపోతే గోదావరిలో 3,000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోరని చెప్పి ఎస్ఆర్ఎస్పీలకించి మరి లిఫ్ట్ వేసుకొని నీళ్లు తోడుకొని పోరని చెప్పి మహారాష్ట్రని మిగిలిపోతున్నాయని చెప్పి బంకచెర్ల లాంటి ప్రాజెక్టులు కడుతుంటే మస్తు నీళ్లున్నాయి ఏం కాదని చెప్పినటువంటి మీ నాయనని అడుగు. నీకు అవగాహన లేనట్టుంది కేటీఆర్. నీ ముఖానికి సీఎం తోటి ఊహించుకుంటున్నావు, నీకంత సినిమా లేదు, నీకు సామ సరిపోతాడు. అవగాహన లేనటువంటి వాడు ఇరిగేషన్ మీద అని అంటే ఒకసారి తెలంగాణ సమాజానికి మనం చూపిద్దాం. ఈ సూరత్ నేను చూసినాం, ఒకసారి అందరు చూపెట్టండి. నువ్వు కాదా? కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అప్పుడు మరమ్మతు గురించి మాట్లాడితే ఎన్నికల కంటే ముంగట ఆ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు నాకు అవగాహన లేనటువంటివి అని చెప్పిన నువ్వు కాదా? ఈరోజు పక్కన ఏదో 1 గంట సేపు ట్యూషన్ చెప్పించుకొని వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకుంటా మాకే అవగాహన లేదని మాట్లాడేటంత సీను సినిమా నీకు లేదు. పోయి మీ నాయనకు చెప్పు. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను, పెద్ద పెద్ద పొంగనాలు కొట్టి మాట్లాడటం కాదు.